హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. టుడే ఫ్యాక్ట్ వచ్చేసి మనకి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా తెలుసు కదా. సేమ్ అలాగే బార్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. లెట్స్ బిగిన్ ద వీడియో. బార్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాని సలీం అలీ అనే వ్యక్తిని పిలుస్తారనమాట. సలీం అలీ నేటివ్ ప్లేస్ వచ్చేసి బొంబాయి అనమాట. ఆయన పేరెంట్స్ సులేమానీ బోహ్రా అల్లా సలీం అలీ పేరెంట్స్ అనమాట. సలీం అలీ తన పేరెంట్స్ని ఎర్లీ ఏజ్లోనే పోగొట్టుకున్నారు. అందుకని చెప్పి ఆయన చిన్నప్పటి నుంచి ఆయన మావయ్య దగ్గర పెరగడం స్టార్ట్ చేశారనమాట. ఆయన మావయ్య పేరు వచ్చేసి అమరుద్దీన్ త్యాబ్జీ అండ్ పిన్ని హమితా బేగం అనమాట. వాళ్ళిద్దరిది కూడా నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సేమ్ బొంబాయిలోనే వాళ్ళ జీవితం కొనసాగించేవారు అనమాట. ఈ సలీం అలీకి ఫైర్ షూటింగ్ అంటే చాలా ఇష్టం. అది కూడా వాళ్ళ మావయ్య దగ్గర నేర్చుకున్నారనమాట. ఇంతకీ మన సలీం అలీకి పక్షుల మీద ఎంత మంచి అవగాహన లేదా ఇంట్రెస్ట్ రావడానికి కారణం బొంబాయి న్యాచురల్ హిస్టరీ సొసైటీ ప్రెసిడెంట్ అయిన డబ్ల్యూఎస్ మిలాడ్ అనమాట. ఈ డబ్ల్యూఎస్ మిలాడ్ బ్రిటిష్ సిటిజన్కి చెందిన వ్యక్తి అనమాట. ఓకే, నెక్స్ట్ నార్మల్గా మన సలీం అలీ రోజులాగే పార్క్కి వెళ్ళి పక్షుల్ని షూట్ చేయడం చేస్తుండేవాడు. అది ఒక రోజున ప్రెసిడెంట్ బొంబాయి న్యాచురల్ హిస్టరీ సొసైటీ ప్రెసిడెంట్ అయిన డబ్ల్యూఎస్ మిలాడ్ చూసి, నువ్వు అలా పక్షులను చంపడం చాలా తప్పు కదా, సంథింగ్ ఒక హిస్టరీ లాంటిది చెప్పి తనకి పక్షుల మీద ఎక్కువ ప్రేమని ఇంట్రెస్ట్ని కలిగేలా చేశాడనమాట. కేవలం బొంబాయి న్యాచురల్ హిస్టరీ సొసైటీ ప్రెసిడెంట్ అయిన డబ్ల్యూఎస్ మిలాడ్ వల్ల మాత్రమే సలీం అలీకి పక్షుల మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది. మన ఇండియాలో సిస్టమాటిక్ బర్డ్ సర్వే మొదటిగా ప్రారంభించింది సలీం అలీయే. అసలు ఈ సిస్టమాటిక్ బర్డ్ సర్వే అంటే ఏంటంటే పక్షుల జీవిత చరిత్ర, లైక్ అది ఎప్పుడు పుట్టింది, దాని పిల్లలు ఎలా అభివృద్ధి చెందుతారు, దాని నెక్స్ట్ గూడేంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఈ పక్షులన్నీ ఉంటాయా లేదా అంతరించిపోతాయి అని చెప్పి జరిగే సర్వేనే సిస్టమాటిక్ బర్డ్ సర్వే అంటారు. అది ఫస్ట్గా స్టార్ట్ చేసింది మాత్రం మన సలీం అలీయే. నెక్స్ట్ వచ్చేసి ఈ సలీం అలీ చాలా బుక్స్ ప్రింట్ చేశారనమాట రిగార్డింగ్ టు బర్డ్స్. సలీం అలీ బుక్స్ ప్రింట్ చేసిన దాంట్లో బాగా పబ్లిష్ అయిన బుక్ ఏంటంటే ది బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్. అది 1941లో ప్రింటింగ్ అయింది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడం అండ్ చాలా ఎక్కువ కాపీస్ కూడా సేల్ అయ్యాయి అన్నమాట. అంతేకాకుండా మన సలీం అలీ పక్షులకి రిలేటెడ్గా చాలా మంచి ప్రయత్నాలన్నీ చేశాడు. అందులో కొన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. కేవలాదేవ్ నేషనల్ పార్క్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. ఈ పార్క్ని అంతరించిపోకుండా లైక్ చెట్లు అవన్నీ నరికేయకుండా ఉంచడానికి మన సలీం అలీ చాలా ట్రై చేసి ఈ పార్క్ ఇప్పటికీ ఉందంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి సలీం అలీ. నెక్స్ట్ పార్క్ వచ్చేసి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇది మన సౌత్ స్టేట్లో కేరళలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా కేరళ విజిట్ చేసినప్పుడు ఈ పార్క్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అక్కడ మన సలీం అలీ గురించి చాలా బుక్స్ ప్రింట్ అయి ఉంటాయి అన్నమాట. మీరు ఒకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ చెక్ చేయొచ్చు. ఈయన చేసిన సేవకి మన భారత ప్రభుత్వం 2 అవార్డ్స్తో బాగా సత్కరించింది, విచ్ ఈస్ పద్మభూషణ్, థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ద కంట్రీ. అది 1958లో వచ్చింది. పద్మవిభూషణ్ అవార్డు కూడా మన సలీం అలీకి వచ్చింది. ఇంకా చివరిగా సలీం అలీ ఎప్పుడు మరణం పొందారో ఈరోజు ఇప్పుడు తెలుసుకుందాం. 1987 జూన్ 20వ తారీఖున ముంబైలో తన 90వ సంవత్సరంలో సలీం అలీ చనిపోయారన్నమాట. 1990లో కోయంబత్తూరులో సలీం అలీ ఆర్థలాలజీ మరియు నేషనల్ హిస్టరీ సెంటర్ భారత ప్రభుత్వం ఆయన చేసిన సేవను గుర్తించి ఈ సెంటర్ని కోయంబత్తూరులో స్టార్ట్ చేసిందనమాట. నెక్స్ట్ పాండిచేరి విశ్వవిద్యాలయం సలీం అలీ స్కూల్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ కూడా కోయంబత్తూరులో స్టార్ట్ చేసిందనమాట. నెక్స్ట్ 1996 నవంబర్ 12న ఆయన 100వ జయంతి సందర్భంగా పోస్టల్ కోడ్ స్టాంపులు ఉంటాయి కదా, మనం పోస్ట్ ఆఫీస్లో ఎప్పుడైనా గమనించినట్లయితే పోస్ట్ ఆఫీస్ లెటర్ రాసినప్పుడు స్టాంప్ అంటిస్తాం కదా, ఆ స్టాంపు ఆయన పేరు మీద ఆయన ఫోటో ఉండి భారత ప్రభుత్వం ముద్రించిందనమాట. నాకు తెలిసి ఇలాంటి మనిషి మళ్ళీ ఇంకా పుట్టకపోవచ్చు అనుకుంటా. ఎనీవే, వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ పర్సన్ సలీం అలీ. మన వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ గాయ్స్. బట్ బిఫోర్ క్లోజింగ్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఆల్సో.